హాయ్. నమస్తే. మనకు ఒక సామెత ఉంది. పిల్లి గుడ్డిదైతే ఎలిక ఏదో ఎత్తి చూపించిందంట. ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామరెడ్డి పెన్షన్స్ గురించి, ఆ పంపిణీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెల్లవారుజామునే పెన్షన్లు ఇవ్వకపోతే ప్రపంచం ఏమైనా తలకిందులవుతుందా? 5, 6ంటికి ఇవ్వాల్సిన పెన్షన్లు 8, 9ంటికి ఇస్తే ఏమైపోతుంది? ఎందుకు అంత హడావుడిగా తెల్లవారుజామునే పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు? ఇలా పెన్షన్ల పేరుతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి కరెక్టా? ఉద్యోగులకి అనుకూలమైన పని వేళలంటే ఇవేనా? అంటూ ఆయన కొన్ని కూని రాగాలు తీశారు. కూటమి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశారు. ఇదే వెంకట్రామిరెడ్డి గత వైసీపీ పరిపాలన కాలంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఎంప్లాయీ. అదేవిధంగా ప్రజాధనాన్ని జీతంగా తీసుకొని ఉద్యోగులకి విందులు, విలాసాలు, పార్టీలు ఇచ్చి వాళ్ళని లోపరుచుకోవటానికి, వాళ్ళతో లోపాయకార ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు ఈ వెంకట్రామిరెడ్డి. అలాంటి వెంకట్రామిరెడ్డి ఇప్పుడు నీతులు చెబుతున్నాడు. గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో కొన్ని వేల మంది వాలంటీర్లను ఉపయోగించుకొని వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల జీతం ఇస్తూ వాళ్ళతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిపారు. గతంలో కూడా ఉదయం 10 గంటలలోపే పెన్షన్లు, 10, 11 పెన్షన్లు కార్యక్రమం దాదాపుగా పూర్తయ్యేది. ఇప్పుడు కూడా అదేవిధంగా పూర్తవుతుంది. కానీ గతంలో ఈ వెంకట్రామరెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆహా ఓహో అంటూ పొగిడాడు. అదే ఇప్పుడు వాలంటీర్లను పక్కన పెట్టేసి కొన్ని కోట్ల రూపాయలు తగ్గించేసి ఉన్న ఉద్యోగులతో ఈ కార్యక్రమం చేస్తుంటే వెంకట్రామరెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు. 1వ తేదీయే పెన్షన్ లేకపోతే ఏమైంది, కొంచెం ఆలస్యంగా పెన్షన్లు ఇస్తే ప్రపంచం తలకిందులవుతుందా అని మాట్లాడి వెంకట్రామరెడ్డి గవర్నమెంట్ ఉద్యోగే కదా, ఆయనకి 31వ తేదీ 1వ తేదీ జీతాలు పడకపోతే ఎందుకంత గోల చేస్తున్నారు ఉద్యోగులు? 5వ తేదీ 6వ తేదీ దాకా ఎదురు చూడొచ్చు కదా. ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే బాగానే సంపాదించుకొని ఉంటారు, బాగానే వెనకేసుకొని ఉంటారు. ఏదో ఉపాధ్యాయులు వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నొప్పుడి వ్యవహారం గట్టిగానే ఉంటుంది. మరి 1వ తేదీ జీతాలు కొంచెం లేట్ అయితే ఎందుకు అంత ధర్నాలు చేస్తారు, ఎందుకు అంత గోల చేస్తారు? మీ దగ్గరికి వచ్చేసరికి 1వ తేదీ జీతాలు పడకపోతే గగ్గోలు పెడతారు. సామాన్యులకి, ముసలి వాళ్ళకి, వితంతువులకి పింఛన్లు 1వ తేదీ ఇస్తుంటే అంత అవసరమా, వాళ్ళకి ఇవ్వకపోతే ప్రపంచం తలకిందలవుతుందంటూ మాట్లాడతారు. ఇవి మాటలేదు గతంలో కూడా మాట్లాడుంటే అబ్బో వెంకట్రామరెడ్డి సరైనోడే, నిజాయితీగా మాట్లాడుతున్నాడు, ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా నిలబడి పోరాటం చేస్తున్నాడు అనుకోవచ్చు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులను వైన్ షాపుల ముందర పెట్టాడు. ముఖ్యంగా టీచర్స్ని తీసుకెళ్లి వైన్ షాప్ ముందర కాపలా పెట్టాడు. అప్పుడు ఏమైపోయాడు ఈ వెంకట్రామరెడ్డి? అప్పుడు కూడా ఫెడరేషన్ అధ్యక్షుడిగానే పనిచేస్తున్నాడు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇందాక మనం మొదట్లో చెప్పినట్టు పిల్లి గుడ్డిదైతే ఎలికొచ్చి ఏదో ఎత్తి చూపించిందంట. చంద్రబాబు నాయుడు సర్కారు, కూటమి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయటం, పట్టించుకోకపోవడంతోనే అందరూ ఇప్పుడు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. గతంలో ఉద్యోగులకు విందులు, విలాసాల పార్టీలు ఇప్పించి అడ్డంగా దొరికినప్పుడే తగిన శిక్ష అనేది వేస్తే ఈరోజు వెంకట్రామరెడ్డి ఇలా బయటకు వచ్చి వృత్తుల మీద, వితంతువులకు ఇచ్చే పింఛన్ మీద కారుకూతులు పోయిడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంప్లాయీస్కి జీతాలు 5వ తేదీ 6వ తేదీ వేస్తే ఎక్కువ మనలేదు, సైలెంట్గా కూర్చున్నారు. పాత పిఆర్సీనే ఇచ్చినప్పుడు నోరెత్తకుండా తీసుకున్నారు. ఉద్యోగులందరూ విజయవాడలో మహాధర్నాకు పిలుపునిస్తే ఉద్యోగులను ఎక్కడికక్కడికి దారుణంగా అనగదొక్కింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుడు ఏం మాట్లాడలేదు ఈ వెంకట్రామరెడ్డి. ఇప్పుడు కేవలం వాలంటీర్లను పక్కన పెట్టేసి సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేపిస్తున్నారని, ఉదయం పూట చేపిస్తున్నారని తట్టుకోలేక, ఇక్కడ కారణం ఏంటంటే ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని కాదు, వాళ్ళని అలా ఉపయోగించుకొని పింఛన్స్ పంపిణీ చేయడం వల్ల కూటమికి మంచి పేరు వస్తుంది. అది తట్టుకోలేక ఈ వెంకట్రామరెడ్డి గారు కామెంట్స్ చేస్తున్నారు. సరే సచివాలయం ఉద్యోగులు చూసుకుందాం, వాళ్ళకి నెల మొత్తం పనులు ఉంటాయా? ఉండవు కదా. అందరికీ తెలిసిన విషయాలే, వాళ్ళకి ఎంత పని ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది. నెలలో ఒక పూట 1-2 గంటల ముందర వాళ్ళతో పని చేయించుకుంటే కొంపలు ఉంటుకుపోతున్నాయా? ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఇలాంటి కారుకూతలు కూసే వాళ్ళ మీద ఫోకస్ పెట్టి గట్టి చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు ఆగుతాయి. ఈయనేదో సత్యహరిశ్చంద్రుడు కాదు. సత్యహరిశ్చంద్రుడు నీతికి నిజాయితీకి నిలబడే వ్యక్తి, ధర్మం వైపు పోరాటం చేసే అతనైతే నేను ఈ వీడియో చేసేవాడిని కాదు. ఇతను గతంలో చేసిన పనులు కావచ్చు, ఉద్యోగులు చేసిన అన్యాయాలను కావచ్చు, అన్నీ గమనిస్తే ఇతను ఎలాంటి గరుడో తెలుస్తుంది. అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు నీతులు చెప్పుకుంటే తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి
కూటమి సర్కార్ మరొకసారి ఇలాంటి వాళ్ళ మీద కొంచెం కన్నేసి ఉంచాలి.